ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరుద్యోగ అభ్యర్థులతో నిరసన చేపట్టారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచి నోటిఫికేషన్లు ఇవ్వాలని, పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పుకుంటూ అన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చాలా ప్రధానంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నటువంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి నిరుద్యోగంతో ఓట్లు వేసింది తప్ప అధికారులు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా నిరుద్యోగం గురించి పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులు రోజు రోజుకి తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒక వయసు పెరిగిపోతూ ఉంది, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక తల్లిదండ్రులకు భారం అయిపోతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్ఆర్బీ కావచ్చు, అట్లానే రైల్వే పోస్టులు కావచ్చు, ఇంకా అట్లానే అనేక రంగాల నుండి శాఖల పోస్టులు ఉన్నాయి. ఆ యొక్క పోస్టులు ఏది భర్తీ చేయడం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తే రెవెన్యూ శాఖలు ఖాళీ ఉన్నాయి, అట్లనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అట్లనే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ శాఖల్లో కనీసం 44 డిపార్ట్మెంట్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తుందని చెప్పి కోచింగ్ సెంటర్స్లో డబ్బులు చెల్లించి కోచింగ్ తీసుకుంటా ఉన్నారు.